హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఈరోజు అనగా 13th ఆగస్ట్ 2026న వార్తలు నిలిచినటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ చెప్పుకునే దానికంటే ముందుగా మీకు ప్రతిరోజు కూడా నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి మంత్లీ మ్యాగజైన్స్ ఇస్తున్నాను. ప్రతి మంత్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ఇస్తున్నాను. ప్రతి మంత్ కూడా మీకు నేను టెస్ట్ సిరీస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఏమైనా నోటిఫికేషన్ కానీ వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఇది ఏమైనా నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అప్ టు ఎగ్జామ్స్ వరకు కూడా మన యాప్లో క్లాసెస్ అనేవి గ్రాండ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తా. ఓకేనా? సో ఇది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఉదార శక్తి ఎక్సర్సైజ్. ఉదార శక్తి ఎక్సర్సైజ్ 2026. ఓకేనా? ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ఎక్సర్సైజ్ వార్తలు నిలిచేటప్పుడు ఫస్ట్ ఆ ఎక్సర్సైజ్ పేరు కూడా పెట్టుకోండి. నేమ్ ఎక్సర్సైజ్ పేరు కూడా పెట్టుకోండి. ఓకేనా? ఆ ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ ఏ రెండు దేశాల మధ్య జరుగుతుందో గుర్తుపెట్టుకోండి. ఆ ఎక్సర్సైజ్ ఎటువంటి ఎక్సర్సైజ్? ఓకేనా? అదే విధంగా ఆ ఎక్సర్సైజ్ మొట్టమొదటిసారి ఎక్కడ జరిగింది, ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది, ఇది ఎన్నో ఎడిషన్, దాని యొక్క ప్రధాన ఉద్దేశం తెలుసుకోండి. ఎనఫ్. ఓకేనా? రైట్. ఈరోజు ఉదార శక్తి ఎక్సర్సైజ్ ఎయిర్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా అండ్ మలేషియా బిగిన్ ఎక్సర్సైజ్ ఉదార శక్తి ఎక్సర్సైజ్. చూడండి, ఫస్ట్ పేరు వచ్చేసి ఉదార శక్తి ఎక్సర్సైజ్ 2026. ఏ రెండు దేశాల మధ్య మిత్రమా? ఇండియా మరియు మలేషియా. ఇండియా మరియు మలేషియా ఈ రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఒక విన్యాసాలు 3 రకాలు: నావిక దళ విన్యాసం, వైమానిక దళ విన్యాసం, సైనిక దళ విన్యాసం. మరి ఇది ఎటువంటి ఎక్సర్సైజ్ అంటే ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ అంటే వైమానిక దళ విన్యాసం. ఓకేనా? వైమానిక దళ విన్యాసం. దీన్ని మొట్టమొదటిసారిగా 2022లో నిర్వహించారు. 2022లో మొట్టమొదటిసారిగా 2022లో నిర్వహించారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అదేవిధంగా 2026లో జరిగినటువంటి ఈ ఎక్సర్సైజ్ ఎన్నో ఎక్సర్సైజ్ అంటే 3rd ఎడిషన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. అయితే చూడండి, ఈ మంత్ 10th ఇది ప్రారంభమైంది. 14th వరకు జరుగుతుంది. ఎక్కడో జరుగుతుందంటే మలేషియాలో ఏ ప్రాంతంలో అంటే సుబాంగ్ ఎయిర్ బేస్ అనే ఒక ప్రాంతంలో ఈ ఎక్సర్సైజ్ ఈసారి జరగబోతున్నది. ఓకేనా? సో ఎనఫ్ అనమాట. సో ఇలా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇంత మాత్రం గుర్తుపెట్టుకోండి, అంతకనే ఎక్కువేం అవసరం లేదు. మరి ఎందుకు ఈ విన్యాసం అంటే ఎయిర్ ఫోర్స్ వైమానిక దళంలో ఇరు దేశాలు కూడా సహాయ సహకారాలను అందించుకోవడం కోసం ఈ ఎక్సర్సైజ్ ఇటీవల నిర్వహించడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్, యునెస్కో అనగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది 1945 నవంబర్ 16వ తారీఖున ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్ లో ఉంటుంది. ప్యారిస్ ఎక్కడ ఉంటుంది? ఫ్రాన్స్ దేశంలో ఉంటుంది. ఓకేనా? రైట్. ఖలీద్ ఇల్ ఇనానీ గారు ప్రస్తుతం యునెస్కో డైరెక్టర్ జనరల్ గా ఈజిప్ట్ దేశంలో పనిచేస్తూ ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు యునెస్కో కొన్ని ప్రమాణాలను నిర్ణయించుంటారు. విద్య పైన ఇంత ఖర్చు పెడితే ఆ దేశం విద్యారంగంలో ముందుకెళ్తుందని చెప్పి కొన్ని ప్రమాణాలను నిర్దేశించి ఉంటారు. వాటిని మన భారతదేశం సాధించలేదు. ఒకసారి రిపోర్ట్ చూద్దాం. యునెస్కో ప్రమాణాల కంటే విద్యారంగంపై భారత వ్యయం చాలా తక్కువగా ఉందంట అని చెప్పి రీసెంట్ నివేదిక తెలిపింది. విద్యారంగంపై కనీసం జీడిపిలో 4% మొత్తం ప్రభుత్వ వ్యయంలో 15% కేటాయించాలని చెప్పేది యునెస్కో యొక్క ప్రమాణం. దేశ జీడిపిలో అయితే 4% పైన 4% విద్య పైన ఖర్చు పెట్టాలి. అదేవిధంగా ప్రభుత్వం ఎంతైతే వ్యయం చేస్తుందో దాంట్లో 15% వ్యయం ఈ విద్య పైన ఖర్చు పెట్టాలి. అయితే భారతదేశం జీడిపి పరంగా 4.1% కేటాయిస్తున్నప్పటికీ ప్రభుత్వ వ్యయంలో 14.4% పరిమితమైందని చెప్పి ఈ నివేదిక తెలపడం అనేది జరిగింది. 2015లో ఈ మొత్తం ఖర్చులో 15.7% కంటే
అప్పుడు ఖర్చు చేశారు, దానికంటే ఈసారి ఖర్చు చేసినది తక్కువ అని చెప్పి ఈ నివేదిక తెలపడం అనేది జరిగింది. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మీకు నేను నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఒక మాట చెప్పాను. వందే మాతరానికి సంబంధించి ఒక బిల్ రీసెంట్గా లోక్సభ వందే మాతరం సంబంధించి ఒక బిల్లుకి రీసెంట్లీగా లోక్సభ ఆమోదం పొందింది, రాజ్యసభ కూడా ఆమోదం పొందింది. అదేవిధంగా రాష్ట్రపతి గారు ఆగస్టు 11వ తారీఖున దీనికి ఆమోద ముద్ర వేయడం అనేది జరిగింది. అయితే మన జనగణమన అనగానే, మన జనగణమన ఎక్కడైనా సాంగ్ పాడంగానే మనం ఇలా నిటారుగా నిలబడి ఏ విధంగా అయితే గౌరవిస్తామో వందే మాతరం సాంగ్ను కూడా ఇక నుంచి అదే విధంగా గౌరవించాలని చెప్పి ఈ బిల్లులో పేర్కొనడం అనేది జరిగింది. ఎవరైనా కానీ వందే మాతరాన్ని ఎవరైనా కానీ హేళన చేసినా, దాన్ని తక్కువ చూపి చూసినా, దాన్ని చట్టపరంగా కాకుండా ఇతర ఏ పరంగా కూడా వ్యంగ్యంగా మాట్లాడినా కూడా ఈ చట్టం పరంగా శిక్ష పడుతుందని చెప్పి ఈ చట్టంలో పేర్కొనడం అనేది జరిగింది. ఓకేనా? అదే విధంగా మన భారతదేశం వందే మాతరాన్ని తీసుకొచ్చి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతదేశం మొట్టమొదటిసారిగా ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఇది మన భారతదేశానికి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 79 సంవత్సరాలు పూర్తయింది. 18th ఇండిపెండెన్స్ డే. ఓకేనా? ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మొట్టమొదటిసారిగా వందే మాతరాన్ని పాడబోతున్నారు. ఇంతవరకు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతరాన్ని ఇప్పటి వరకు మన చరిత్రలో దేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పాడలేదు. మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరమే పాడడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ కులాంతర వివాహం అంటే ఏంటి మిత్రమా? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఓకేనా? ఒక అభ్యర్థి ఖచ్చితంగా ఎస్సీ కేటగిరీ అయి ఉన్నారు, మెన్ అయినా ఉమెన్ అయినా. ఓకేనా? పెళ్లి చేసుకున్న వాళ్ళు పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఎస్సీ అయి ఉండాలి. ఇంకోరు వచ్చేసి ఎస్సీ ఏతర వ్యక్తి ఉంటే మాత్రమే ఈ పథకం వాళ్ళకి వర్తిస్తుంది. సో కులాంతర పెళ్లికి 5 లక్షల వరకు ఆర్థిక సహాయము కేంద్ర ప్రభుత్వం అందిస్తుందంట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక సమగ్రత పథకం కింద. ఓకేనా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సామాజిక సమగ్రత పథకం కింద ఈ గైడ్ లైన్స్ రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో ఖచ్చితంగా ఒకరు ఎస్సీ ఉండాలి, ఇంకొకరు ఎస్సీ ఏతర అయిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఈ పథకం కింద 50,000 నుండి 5 lakhs వరకు 50,000 నుండి 5 లక్షల వరకు లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఎస్సీ కేటగిరీ ఉండాలి, ఎస్సీ ఏతర వ్యక్తి వరకు ఉండాలి. అయితే సెకండ్ మ్యారేజ్ కి ఇది వర్తించదు, కేవలం ఫస్ట్ మ్యారేజ్ మాత్రమే వర్తిస్తుంది. ఓకేనా? అదే విధంగా ఖచ్చితంగా వీళ్ళు వివాహం చేసుకున్న తర్వాత ఈ వివాహ చట్టం కింద నమోదు చేయబడి ఆ సర్టిఫికెట్ తీసుకుని వాళ్ళకి ఇస్తేనే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మన మామూలుగా 18 years అమ్మాయికి, అదేవిధంగా 21 years వచ్చేసి మనకి అబ్బాయి కదా. ఈ ఇయర్ని ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి. ఖచ్చితంగా ఈ ప్రమాణాలను అన్నిగా పాటించబడి లోబడి ఉంటే మాత్రమే వాళ్ళు ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి ఈనాడు పేపర్లో కాదు, సాక్షి పేపర్లో కాదు, నమస్తే తెలంగాణ పేపర్లో ఈ పథకం అనేది వార్తల్లో నిలిచింది. ఒకసారి మీరు వార్తాపత్రిక కావాలని తిరిగేయండి. ఓకేనా? సో మీకు కనుక మీరు ఎస్ఐ కానిస్టేబుల్ కైనా, డిఎస్సీకి అయినా, లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ పోటీ పరీక్ష ప్రిపేర్ అవుతున్నా మన యాప్లో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కోసం మీరు ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు నచ్చిన కోర్సు కొనుగోలు చేయొచ్చు, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సు. అదేవిధంగా 9030539097కి మీరు కాల్ చేయండి ఏదైనా మీకు డౌట్స్ ఉంటే. ఓకేనా? రైట్ మిత్రమా. నెక్స్ట్ నేను రానున్నటువంటి కాలంలో ఏ పోటీ పరీక్ష అయినా మీకు ఖచ్చితంగా నేను ప్రూఫ్తో సహా నిరూపిస్తాను, మన మ్యాగజైన్ నుంచి, నా క్లాసెస్ నుంచి. ఓకేనా? రైట్. నెక్స్ట్ పిఎం ఈ డ్రైవ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది, జరా తీసుకోవచ్చు. పిఎం ఈ డ్రైవ్ స్కీమ్ గడువును 2028 మార్చి 31 వరకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం పొడిగించడం అనేది జరిగింది.
ఓకేనా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం పొడిగించడం అనేది జరిగింది. చూడండి ఇక్కడ పిఎం ఈ డ్రైవ్, పిఎం అంటే ప్రధానమంత్రి పేరు మీదుగా, ఈ అంటే ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనగా ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనాలు ఏవైతే ఉన్నాయో, అనగా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఎలక్ట్రిక్ బైక్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ఆ బైక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కొనుగోలు చేసేటటువంటి వ్యక్తులు గాను సబ్సిడీ కింద ఇస్తారు, సబ్సిడీ కింద ఇస్తారు. చూడండి ఇక్కడ గతంలో మనకి స్కూటర్ని కొనుగోలు చేస్తే 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు సబ్సిడీ అనేది లభించేది. కానీ నేడు 2,500 నుంచి 5,000కు మాత్రమే ఉంది, అనగా గరిష్టంగా 5,000కు మాత్రమే ఉంది. గతంలో 10,000 వరకు సబ్సిడీ కింద అందించేవారు. చూడండి, ఈ స్కీమ్ తాజా విడత కోసం 2,767 కోట్లు కేటాయించారు. దీన్ని ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఓకేనా, రైట్. 2,767 కోట్లు దీనికి కేటాయించింది. 2024 ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2028 మార్చి 31కు చూస్తే ఈ పథకానికి మొత్తం కూడా 11,900 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది. ఓకేనా, 11,900 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది జరిగింది. రీసెంట్ గా 2,767 కోట్లు కేటాయించడం అనేది జరిగింది. ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు గుర్తించుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్ మిత్రం, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. నెక్స్ట్ హంగేరీ దేశానికి ఇటీవల ఆ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఒక వ్యక్తి హంగేరీ దేశానికి ఇటీవల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఈ మంత్ 19న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హంగేరీ దేశానికి 42వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి ఎవరు అంటే ఆండ్రస్ బాకా. ఎవరైనా ఆండ్రస్ బాకా అనే ఒక వ్యక్తి బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఓకేనా, ఈయన గతంలో ఆ దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేసినటువంటి ఒక వ్యక్తి అనమాట. ఓకేనా, రైట్. ఇది మీరు చూడండి, ఏ పేపర్లో చూసినా లేదు, సాక్షి పేపర్లో ఉంటుంది. ఓకేనా, మీరు కాదు గమనించండి. నెక్స్ట్, అణుశాస్త్రవేత్త, అదేవిధంగా అక్షరాస్యత ఉద్యమ రూపశిల్పి పరమేశ్వరన్ గారు ఇటీవల కన్నుమూయడం అనేది జరిగింది. ఈయన న్యూక్లియర్ సైంటిస్ట్. ఓకేనా, అదేవిధంగా ఒక రైటర్, ఒక రచయిత, అదేవిధంగా అక్షరాస్యత ఉద్యమ రూపశిల్పి. ఈయన ఇటీవల మరణించడం అనేది జరిగింది. సో చూడండి, పేరు గుర్తుపెట్టుకోండి, ఆయన యొక్క ప్రత్యేకతలు గుర్తుపెట్టుకోండి ఈయన. ఓకేనా, ఇక న్యూక్లియర్ రియాక్టర్స్ అనగానే మన భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు 7 ఉన్నాయి. ఓకేనా, కైగా కర్ణాటక, కాకరపర గుజరాత్, ఓకేనా, నరోరా ఉత్తరప్రదేశ్, రావత్పట్ట రాజస్థాన్, కొడైకులం తమిళనాడు, ఇలా 7 అణు విద్యుత్ కేంద్రాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఒకసారి మీరు గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్, రీసెంట్లీగా ఈనాడు పేపర్లో వార్తలు ఇచ్చినటువంటి ఒక టాపిక్, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది అని చెప్పి ఇటీవల కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు ఇటీవల ఒక రిపోర్ట్ ని లోక్సభలో వెల్లడించడం జరిగింది. చూడండి, ఇక్కడ 2026లో IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ విడుదల చేసినటువంటి ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక ప్రకారం మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రస్తుతం మన భారతదేశం కొనసాగుతుంది. మరి మొట్టమొదటి చూస్తే అమెరికా, మొట్టమొదటిది అమెరికా. ఓకేనా, రెండవది చైనా, మొట్టమొదటిది అమెరికా, రెండవది చైనా, మూడవది జర్మనీ, మరి 4వది జపాన్, మరి 5వది వచ్చేసి UK, 6వది వచ్చేసి మన ఇండియా. సో ఇది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు వరుసగా యాజ్ పర్ IMF రిపోర్ట్. చూడండి, ఇక్కడ ఇండియన్ ఎకానమీ స్లిప్స్ టు 6th ప్లేస్ విత్ 3.92 ట్రిలియన్ డాలర్స్ ఆఫ్ GDP ఇన్ ఫినాన్షియల్ ఇయర్ 2026. పంకజ్ చౌదరి గారు ఇటీవల ఈ నివేదికను వెల్లడించడం అనేది జరిగింది మిత్రమా. ఓకేనా, నెక్స్ట్ 2026-27లో తొలి త్రైమాసికంలో 8% వృద్ధి అని చెప్పి SBI రీసెర్చ్ అనే ఒక సంస్థ అంచనా వేయడం అనేది జరిగింది. చూడండి,
ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ 2026-27 ఆర్థిక వ్యవస్థ. మనకి క్వార్టర్స్ 4 క్వార్టర్స్ ఉంటాయి ప్రతి ఫైనాన్షియల్ ఇయర్లో. Q1, Q2, Q3, Q4. ఇది చూడండి, ఫస్ట్ ఏప్రిల్, మే, జూన్, ఓకేనా, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఓకేనా. అదేవిధంగా జనవరి, అదేవిధంగా ఫెబ్, మార్చ్. సో ఏప్రిల్ 1వ తారీఖున ప్రారంభమై మార్చి 31వ తారీఖు ముగుస్తుంది ఫైనాన్షియల్ ఇయర్. ఈ Q1 అని ఏప్రిల్, మే, జూన్, ఈ 3 Q1లో 8% జీడీపీ వృద్ధి రేటు నమోదు చేస్తుందని చెప్పి ఎస్బీఐ రీసెర్చ్ అనే సంస్థ అంచనా వేసింది. కానీ ఆర్బీఐ ఏం చెప్పిందంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ Q1లో 7% వృద్ధి రేటు నమోదవుతుందని చెప్పి అంచనా వేయడం అనేది జరిగింది. సో ఈ ఆర్బీఐ అంచనా వేసిన దానికంటే 1% ఎక్కువ ఇది. సో ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు అనేది పర్వాలేదు, పాజిటివ్గా ఉన్నాయి, దేశ ఆర్థిక వ్యవస్థ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి తెలపడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్, నికా టు కిసాన్ మీడియం డ్రోన్ అనే ఒక డ్రోన్ ఇటీవల ఆవిష్కరించినటువంటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. ఎవరైనా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. సో శివరాజ్ సింగ్ చౌహాన్ అన్వీల్స్ నికా 2 అనే ఒక డ్రోన్ ని ఇటీవల ఆవిష్కరించారు. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేయబడింది. అకిన్ అనలైటిక్స్ సంస్థ స్థాపకురాలు జానకి పులపర్తి తయారు చేసిన నికా 2 కిసాన్ మీడియం డ్రోన్ ఇటీవల కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అమలు చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఒక పంటకి పిచికారీ చేయాలన్నా, లేకపోతే వ్యవసాయ రంగంలో ఆ డ్రోన్ యూజ్ చేయాలని అంటే ఈ డ్రోన్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్, వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బుక్ రీసెంట్గా ఈ రోజే మన ఈనాడు పేపర్లో వార్తలు ఇచ్చింది. ఓకేనా. pip.government.in కూడా ఇది ఉంది, మీరు చూసుకోవచ్చు. ట్రయంప్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించిన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఓకేనా. ఈ బుక్ను ఆవిష్కరించిన వాళ్ళేమో నరేంద్ర మోడీ. ఈ బుక్ ఎవరికి సంబంధించిందంటే, ఇది ఆత్మకథ. తన గురించి తాను రాసుకున్నది ఎవరు అంటే, గతంలో రాష్ట్రపతిగా పనిచేస్తున్న రామ్నాథ్ కోవింద్ గారి. ఓకేనా. ఆయన రాష్ట్రపతి ప్రయాణంలో ఆయన చేసిన ప్రయాణం ఏదైతే ఉందో ఆ ప్రయాణము ఏ విధంగా ఉంది, జర్నీ ఎలా ఉంది అని చెప్పి రామ్నాథ్ కోవింద్ గారికి సంబంధించిన ఆటోబయోగ్రఫీ, ఆత్మకథను ఇటీవల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారికంగా దీన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్, మన భారతదేశానికి తొలి అండర్ 20 ప్రపంచ అథ్లెటిక్స్ హై జంప్లో పథకాన్ని అందించి చరిత్ర సృష్టించినటువంటి బసంత్ మేఘ్వాల్ గారు ఒక హిస్టరీ చరిత్ర సృష్టించారు. నీరజ్ చోప్రా గారి తర్వాత నీరజ్ చోప్రా జాలింత్ర గారు. బసంత్ మేఘ్వాల్ మేక్స్ హిస్టరీ విత్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ అండర్ 20 అథ్లెటిక్స్ హై జంప్. ఓకేనా. హై జంప్ లో ఇతను మెడల్ సాధించడం అనేది జరిగింది. ఏ మెడల్ రా అంటే సిల్వర్ మెడల్. ఏది మిత్రమా? సిల్వర్ మెడల్ సాధించడం అనేది జరిగింది. దాదాపు 2.21, ఓకేనా, 2.21 మీటర్స్ జంప్ చేశాడు ఈయన. ఇటీవల యుఎస్ఓలో ఇది జరిగింది. ఒరిగాన్ అనే ఒక ప్రాంతంలో ఈ స్పోర్ట్స్ ఇటీవల ముగియడం అనేది జరిగింది. నెక్స్ట్, తర్కాష్ ఎక్సర్సైజ్. ఈ తర్కాష్ ఎక్సర్సైజ్ అనేది జూలై 13న లాస్ట్ మంత్ ప్రారంభమైంది. ఆగస్ట్ 7 వరకు ఇది ముగియడం అనేది జరిగింది. ఓకేనా. ఈ తర్కాష్ ఎక్సర్సైజ్ లాస్ట్ మంత్ 13 ప్రారంభమైంది, ఈ మంత్ 7వ తారీఖు ముగిసింది. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 8th ఎడిషన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. సో స్పెషల్ ఫోర్సెస్ జాయింట్ ఎక్సర్సైజ్ స్ట్రెంగ్తన్ కౌంటర్ టెర్రరిజం కోఆపరేషన్. సో దీంట్లో మన భారతదేశం మన ఇండియా మరియు యుఎస్ఏ ఈ రెండు దేశాలు కూడా ఇటీవల కలిసికట్టుగా నిర్వహించడం అనేది జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ విన్యాసాలపైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. రీసెంట్గా ఈ విన్యాసం ముగియడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్, ఒడిస్సాలో
ధవళేశ్వర ఆలయంను ఇటీవల మన భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సందర్శించడం అనేది జరిగింది. సో డైరెక్ట్ పెట్టి అడుగుతాడు, ఇటీవల ఒక పుణ్యక్షేత్రం, ఒక చరిత్ర కలిగినది, ఒక చారిత్రాత్మకమైనటువంటి దీనికి పలికిబడి ఉంది. సో ఇటువంటి పుణ్యక్షేత్రం ఇటీవల భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఒడిశా రాష్ట్రం 3 రోజుల పర్యటన కారణంగా ఆ దేశంలో ఈ ధవళేశ్వర్ అనే టెంపుల్ ని సందర్శించడం జరిగింది. నెక్స్ట్, అక్రమ వలసదారులను గుర్తించేందుకు ఆపరేషన్ ముక్త అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన బెంగళూరు పోలీసులు. బెంగళూరు అనే ఒక నగర ప్రాంతంలో ఎక్కడ చూసినా షెడ్లు వేసుకుని ఉంటారు కొంతమంది. ఆ షెడ్లలో నివసిస్తున్న వాళ్ళు అసలు మన భారతీయులనా, వీళ్ళు ఎటువంటి వాళ్ళు, అసలు వీళ్ళపైన ప్రత్యేకమైన ఒక నిఘా ఉంచి వాళ్ళు ఎటువంటి వాళ్ళని తెలుసుకోవడం కోసం, అనగా అక్రమ వలసదారులను గుర్తించడం కోసం ప్రత్యేకంగా ఆపరేషన్ ముక్త అనే ఒక పథకాన్ని, ఆపరేషన్ ముక్త అనే కార్యక్రమాన్ని చేపట్టిన రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం, బెంగళూరు పోలీసులు. నెక్స్ట్, ఐఐటి ఢిల్లీలో పరమ ప్రజ్ఞ ఖచ్చితంగా పెట్టేస్తారు. ఓకేనా, ఖచ్చితంగా పెట్టేస్తారు. ఐఐటి ఢిల్లీని 1961లో స్థాపించడం అనేది జరిగింది. రీసెంట్లీగా 57వ వార్షికోత్సవం జరిగింది. ఓకేనా, ఆ వార్షికోత్సవం సందర్భంగా 57వ వార్షికోత్సవం సందర్భంగా ఐఐటి ఢిల్లీలో పరమ ప్రజ్ఞ సూపర్ కంప్యూటింగ్ కేంద్రాన్ని ఇటీవల మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. రానున్నటువంటి కాలంలో పరిశోధన, నవకల్పన, ఇన్నోవేషన్, రీసెర్చ్ వీటిపైన ప్రత్యేకంగా పరిశోధన చేయడానికి ఈ సూపర్ కంప్యూటింగ్ కేంద్రం అనేది ఉపయోగపడుతుందని తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్, ప్రపంచ అథ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్షిప్ లో పురుషుల జావెలిన్ త్రోలో రజత పథకాన్ని గెలుచుకున్న ఆశిష్ యాదవ్ ఓకేనా 69.87 మీటర్ల విసరాలి, కానీ ఇతను 74.09 మీటర్లు విసరడం అనేది జరిగింది. అదే విధంగా ఈయన గెలుపొందిన మెడల్ ఎదురంటే సిల్వర్ మెడల్. ఓకేనా, నీరజ్ చోప్రా తర్వాత ఈ దీని నుంచే మెడల్ గెలుపొందిన రెండవ వ్యక్తిగా ఈయన ఆశిష్ యాదవ్ గారు చరిత్ర సృష్టించడం అనేది జరిగింది. ఇక చివరి టాపిక్ ఈరోజు చూస్తే ఐక్యరాజ్య సమితి జెనీవాకు భారతదేశం 5 నెమలను ఇటీవల విరాళంగా ఇచ్చింది. ఓకేనా, అంటే ఐక్యరాజ్య సమితికి మన భారతదేశం 5 నెమలను విరాళంగా ఇచ్చింది. 5 నెమలలో 4 వచ్చేసి బ్లూ కలర్ మిత్రమా, 4 వచ్చేసి బ్లూ కలర్, 1 వచ్చేసి వైట్ కలర్. సో ఇది అనమాట, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇది మన భారతదేశ యొక్క సాంప్రదాయాన్ని, మన భారతదేశ గౌరవాన్ని మరింత పెంచే విధంగా దీన్ని ఇటీవల ఐక్యరాజ్య సమితికి అందజేయడం అనేది జరిగింది. ఓకేనా, చూడండి మిత్రమా, ప్రతిరోజు కూడా మన యాప్లో 25 మినిట్స్ నేను కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ 25 మినిట్స్ లో కూడా నేను ఎన్ని టాపిక్, దాదాపు ఈరోజు 19 టాపిక్లు నేను కవర్ చేస్తున్నాను. ఈ 19 టాపిక్లు కూడా మీరు ఒకసారి పీడిఎఫ్ లో చదవండి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొత్తం కూడా మన క్లాసెస్ పీడిఎఫ్ నుంచి నేను కవర్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. రేపటి క్లాస్ మళ్ళీ కలుసుకుందాం.